హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో మీరు ఫస్ట్ టైం షేర్స్ ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ ఏ విధంగా సేల్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్లీ మీ ముంగట నేను కూడా పర్చేస్ చేస్తా, మీ ముంగట లైవ్ లో సేల్ చేసి కూడా చూపించబోతున్నా. సరేనా? సో చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఎట్లా షేర్స్ పర్చేస్ చేయాలి బ్రో అండ్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నా, అంటే వేరే వీడియో చూసి అవసరం అనేది ఉండదు, ఇది నా గ్యారంటీ. సరేనా? సో ఈ వీడియోని ఒక్కసారైనా సరే జాగ్రత్తగా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీరు ఇప్పటి వరకు గ్రో లో గానీ డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. సరేనా? చూసుకోండి, ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది బ్రో. సో చూసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే ఉంటది. సో ఇక్కడ నుంచి మీకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రాక్టికల్ అయితే చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము మన డిమెట్ అకౌంట్ లో మనము ఏంటంటే సేల్స్ పర్చేస్ చేయడం గానీ సేల్ చేయడం గానీ అంటే ఇన్వెస్ట్ చేయాలంటే మన డిమెట్ అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి కదా బ్రో. పైసలే లేకపోతే మనం ఎట్లా ఇన్వెస్ట్ చేయగలుగుతాం చెప్పండి. అందుకోసం ఇప్పుడు మీకు పైసలు అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి డిమెట్ అకౌంట్ లో చూపిస్తా. జస్ట్ 5 seconds లో అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. సరేనా? సో మనీ యాడ్ చేసుకోవడానికి పైన చూసుకోండి, మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే చూసుకోండి, నా దగ్గర ఇప్పుడు 0 అయితే షో అవుతున్నాయి. అంటే నా డిమెట్ అకౌంట్ లో 1 రూపీ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా మీ డిమెట్ అకౌంట్ లో కూడా 1 రూపీ లేకపోతే ఇట్లనే చూపిస్తుంది. సింపుల్ గా ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకుందాం, చాలా ఈజీగా అయితే ఉంటది. యాడ్ చేసుకోవడానికి పక్కన చూసుకోండి, యాడ్ మనీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీని ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్ గా టైప్ చేసేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఒక 5000 రూపీస్ యాడ్ చేసుకుంటున్నా బ్రో. సో 5000 రూపీస్ టైప్ చేసేసిన. దాని తర్వాత చూసుకోండి, కింద యాడ్ మనీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ మనం ఫోన్ పే అయితే వచ్చేస్తాం. సింపుల్ గా మన ఏదైతే పిన్ ఉంటుందో పిన్ ఇచ్చేసి సింపుల్ గా అయితే మనం పే చేసేయచ్చు. చూసుకోండి, ఇక్కడైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. నేను పే చేయగానే ఇక్కడ ఇన్స్టెంట్లీ పైసలు అనేవి యాడ్ అయిపోతాయి గైస్, మీకు చూపిస్తా కూడా. సింపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డన్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి, మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మనీ యాడ్ అయినాయా కాలేవా చూసుకోవడానికి మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోవాలి. చూసుకోండి బ్రో, 5000 రూపీస్ ఇన్స్టెంట్లీ నాకైతే యాడ్ అయిపోయినాయి. చూసినారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు హోమ్ కి అయితే వచ్చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూసుకున్నాం అండ్ యాడ్ కూడా చేసుకున్నాం. బట్ ఇప్పుడు మనకు షేర్స్ పర్చేజ్ చేయడం సేల్ చేయడమే రాకపోతే మనీ యాడ్ చేసుకొని వేస్ట్ అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు మనము ఎట్లా షేర్స్ ఎట్లా పర్చేజ్ చేయాలి, ఎట్లా సేల్ చేయాలనేది ప్రాక్టికల్లీ చూసుకుందాం. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. సరేనా? సో గైస్, ఇక్కడ హోమ్ కి అయితే వచ్చేసిన కదా బ్రో. ఇప్పుడు చూసుకోండి, మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని మనకైతే కనిపిస్తుందా, ఇక్కడ 4 స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు పర్టికులర్లీ ఈ రోజు మనకు స్టాక్ మార్కెట్ లో ఏవైతే కొంచెము ట్రెండ్ లో ఉంటాయో, అంటే ఎక్కువ మంది ఏ షేర్స్ అయితే పర్చేజ్ చేస్తారో మనకు గ్రో అప్లికేషన్ అనేది ఈ విధంగా డేటా లాగైతే చూపిస్తుంది. అంటే ఈ 4 స్టాక్స్ ని ఈ రోజు కొంచెం ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారంట, అందుకోసం మనకి 4 స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తుంది. సో మీరు ఈ 4 స్టాక్స్ నుండి తీసుకోవాలి, ఈ 4 స్టాక్స్ నుండి ఏదైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే గైస్, ఇక్కడ పైన చూసుకోండి, మీకు ఒక సర్చ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుండి మీరు ఏదైతే షేర్ ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ అయితే ఇక్కడ సర్చ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను టాటా అని సర్చ్ చేస్తా, అంటే టాటా మోటార్స్ అని సర్చ్ చేయగానే ఇక్కడ మనకు టాటాలో ఎన్నైతే షేర్స్ ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి, అంటే అన్ని స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను స్టాక్స్ షేర్స్ అంటున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. షేర్స్ అన్నా స్టాక్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఓకే. సో ఇలానే మీ ఇష్టం గైస్, మీరు ఏమైనా సర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మళ్ళీ హెచ్డిఎఫ్సి అని సర్చ్ చేసిన, హెచ్డిఎఫ్సి కొట్టంగానే మనకు చూసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేస్తుంది, చాలా వచ్చేస్తాయి అన్నట్టు. హెచ్డిఎఫ్సి రిలేటెడ్ ఎన్నైతే మనకు స్టాక్స్ ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. సో ఇలానే రిలయన్స్ కొడితే రిలయన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇక్కడ మీ ఇష్టం, మీరు దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అదైతే సర్చ్ చేసుకోండి. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు గైస్, ఇక్కడైతే ఓపెన్ గా చెప్తున్నా. సరేనా? సో ఈ విధంగా మీరు సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ బ్రో నాకు ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు బ్రో, నేమ్స్ తెలివి నాకు చక్కగా అనుకుంటే మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా హోమ్ కి అయితే వచ్చేసేయండి. హోమ్ కి వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఆల్ స్టాక్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు స్టాక్ మార్కెట్ లో ఎన్నైతే స్టాక్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది బ్రో, ఆల్ స్టాక్స్ లో. ఓకేనా? సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. సో ఇందులో నుండి మీరు మంచి ఏదైనా స్టాక్ ని పిక్ చేసుకొని ఫండమెంటల్స్ అవన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సరేనా? నేను ఏం చేస్తా అంటే మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేస్తా. దాని తర్వాత ఏం చేస్తా అంటే ఇక సర్చ్ లో, అంటే ఈ సర్చ్ దాంట్లో అయితే సర్చ్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను బిల్ స్టాక్ అయితే సర్చ్ చేసుకుంటున్నా, బిఈఎల్ అని సర్చ్ చేసుకోగానే ఇక్కడ నాకు భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా బిల్ స్టాక్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సరేనా? సో ఎగ్జాంపుల్ కోసం అనేది తీసుకుంటున్నా, ఇక్కడ రికమెండేషన్ అనేది లేదు, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తలేను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాలి కాబట్టి. ఓకేనా? ఇది ప్రైస్ కూడా చాలా కొంచెం తక్కువ ఉంటది కాబట్టి ఇది ఎగ్జాంపుల్ కోసం అయితే చూపిస్తున్నా. సో చూసుకోండి, ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎల్టీడీ వచ్చేసిందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. ఇక్కడ మనకు
ప్రైస్ ఎంత నడుస్తుందో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసుకో, ఇక్కడ మనం గ్రాఫ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసుకోండి 1 డే లో గ్రాఫ్ ఎట్లా నడుస్తుంది కనిపిస్తుంది. అండ్ 1 వీక్ లో ఎట్లా నడుస్తుంది, 1 మంత్ లో ఎట్లా మూవ్ అయింది, అండ్ 1 ఇయర్ లో ఎట్లా మూవ్ అవుతుంది, 5 ఇయర్స్ లో ఎంత గ్రో అయింది అనేది ఈ విధంగా మనకు గ్రాఫ్ లాగా అయితే కనిపిస్తుంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇక్కడ ఈజీగా ఈ గ్రాఫ్ ని చూసి ఒక అందాజా లాగైతే తీసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పెరుగుతా లేదా, మార్కెట్ గ్రో అవుతుందా లేదా అనేది దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఓవర్ వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో. దీంతో ఏంటంటే ఈ రోజు ఎంత లో పెట్టింది అండ్ ఎంత హై వరకు పోయింది అనేది కనిపిస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చాలా డేటా ఉంటది, మీకు అర్థమైపోతుంది. ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజ్ ప్రైస్, వాల్యూమ్ అని, లోవర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్, ఇవన్నీ మనకు డేటా కనిపిస్తాయి. మీకు దీనిపైన క్లారిటీకి ఒక వీడియో కావాలంటే చెప్పండి, దీనిపైన కూడా మనం చేద్దాం, సరేనా. అంటే ఇది ఏంటంటే ఇవన్నీ మనము స్టడీ చేయాలన్నట్టు, స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ పక్కన చూసుకోండి న్యూస్ ఆప్షన్ కూడా ఉంటది. ప్రజెంట్ బెల్ స్టాక్ లో ఏం న్యూస్ నడుస్తుంది ఏంది అనేది ఇక్కడ మనకు న్యూస్ ఆప్షన్ కూడా ఉంటది. అదే విధంగా ఇక్కడ ఈవెంట్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు డివిడెంట్ కూడా గురించి ఉంటది. అంటే డివిడెంట్ అంటే మీకు తెలిసిందే బ్రో, అంటే మనకు ఏంటంటే ఒక బోనస్ లాగా ఇస్తుంది అన్నట్టు. ఏదన్నా కంపెనీలో మనము ఒక పార్ట్నర్షిప్ తీసుకుంటే అది ఒక బోనస్ లాగా ఇస్తుంది. సో ఇక్కడ మనకు ఆ డేట్స్ అనేవి చూపిస్తాయి, మన ఈవెంట్స్ వస్తున్నాయా ఏందనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మళ్ళీ ఓవర్ వ్యూలోకి వచ్చేసి కిందికి వస్తా చూడండి. నేను కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఫండమెంటల్స్ ఉంటాయి బ్రో. ఇక్కడ ఫండమెంటల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో ఫండమెంటల్స్ ని చూసి మనము స్టాక్ గ్రో అవుతుందా గ్రో కాదా అనేది అర్థం చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా. సో ఇక్కడ పీబీ రేషియో, పిఈ రేషియో, ఇండస్ట్రీ పిఈ అని చాలా ఉంటాయి. దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో చేసిన నేను, ఫండమెంటల్ ఎనాలిసిస్ అని మన ఛానల్ పైన ఉంటది, చూడండి మీరు. లేదంటే న్యూగా వీడియో కావాలంటే చెప్పండి, మళ్ళీ ఫ్రెష్ గా వీడియో చేద్దాం దీనిపైన కూడా, సరేనా. సో ఇవన్నీ మంచి స్టడీ చేసుకుని. అండ్ ఇక్కడ కింద మనకు ఫైనాన్షియల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రెవెన్యూ ఎట్లా నడుస్తుంది ఏంది, అండ్ ప్రాఫిట్స్ ఎట్లా నడుస్తున్నాయి ఏంది, ఇయర్లీ ప్రాఫిట్స్ ఎట్లున్నాయి ఏంది అనేది ఇక్కడ నుండి మనం మంచి అయితే స్టడీ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ టాప్ కి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు మీకు క్యాండిల్ స్టిక్స్ చూపిస్తా, అంటే గ్రాఫ్ చూపిస్తా. గ్రాఫ్ చూసుకోవడానికి ఇక్కడ ఈ ఆరోస్ అయితే కనిపిస్తున్నా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి మన ముంగట చార్ట్ అనేవి వచ్చేస్తాయి గైస్, ఓకేనా. సో ఈ విధంగా మీరు చార్ట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా టైం ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. సో మీరు టైం ఫ్రేమ్స్ సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం కొంచెం లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి 1 డే టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాను నేను, ఓకేనా. 1 డే. సో చూసుకోండి ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మార్కెట్ అనేది చాలా మంచిగా అయితే పైకి అయితే వెళ్తుంది, సరేనా. సో ఈ విధంగా మీరు స్టడీ చేయండి మంచిగా. ఇక్కడ నా తరపు నుండి రికమెండేషన్ అనేది లేదు బ్రో, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ప్రాక్టికల్లీ చూపిస్తున్నా అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా షేర్స్ పర్చేజ్ చేయాలనేది ఇప్పుడు చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, షేర్స్ పర్చేజ్ చేయడానికి కింద చూసుకోండి సేల్ ఆప్షన్ ఉంటుంది, బై ఆప్షన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సింపుల్ గా మనం బై చేయాలి, బై చేస్తున్నాం కాబట్టి బై పైన క్లిక్ చేసుకుంటాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత మన ముంగట చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఇక్కడ డెలివరీ అని ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో డెలివరీ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు ఈ రోజు పర్చేజ్ చేసి షేర్ ని మీరు హోల్డ్ చేద్దాం అనుకున్నారనుకోండి, అంటే 1 ఇయర్ కోసం గానీ, రేపటి కోసం, ఒక 1 వీక్ కోసం, 1 మంత్ కోసం, 1 ఇయర్ కోసం, ఒక 10 ఇయర్స్ మీ లైఫ్ టైం కోసం హోల్డ్ చేద్దాం అని అనుకుంటారు కదా, అప్పుడు మీరు డెలివరీ పైన క్లిక్ చేసి పెట్టండి. ఇక్కడ ఇంట్రాడే అంటే ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కదా బ్రో, ఈ రోజు పర్చేజ్ చేసి ఈ రోజే సేల్ చేస్తారు అన్నట్టు, వాళ్ళ కోసం ఇంట్రాడే ఆప్షన్ అనేది ఉంటది. సో ఇంట్రాడే లో తీసుకుంటే మనకు బెనిఫిట్ ఒకటి ఉంటది, ఏంటంటే చూడండి 5x మార్జిన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. అంటే మీకు ఏందో ఇప్పుడు ప్రాక్టికల్లీ చూపిస్తా. సో చూసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ 100 షేర్స్ అని టైప్ చేసుకున్నా. సో కింద చూసుకోండి 100 షేర్స్ తీసుకోవడానికి ఎంత తగులుతుంది బ్రో, 6756 రూపీస్ అనేవి తగులుతున్నాయి ఇంట్రాడే లో తీసుకుంటే. ఇక్కడ 5x మార్జిన్ ఇస్తాడు అన్నట్టు మనకు, సరేనా. అదే నేను ఇప్పుడు డెలివరీ పైన క్లిక్ చేసుకుంటా చూడండి. డెలివరీ పైన క్లిక్ చేసుకోగానే 33,644 రూపీస్ అనేవి తగులుతున్నాయి అన్నట్టు, ఓకేనా. ఈ విధంగా డిఫరెన్స్ ఉంటది. సో మీరు లాంగ్ టైం కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే డెలివరీ పైన పెట్టుకోండి. ఇంట్రాడే అనేది ట్రేడింగ్ లాగా అయితే వస్తుంది. దీనిపైన ఆల్రెడీ మనం వీడియోస్ చేసినాం. సో మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి, సరేనా. ఓకే, మనం ఇప్పుడు లాంగ్ టైం కోసం హోల్డ్ చేస్తాం కాబట్టి డెలివరీ పైన అయితే పెట్టుకున్నా ఇక్కడ నేను, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే నేను జస్ట్ ఒక 10 షేర్స్ అనేవి తీసుకుంటున్నా. 100 షేర్స్ తీసుకోవాలంటే 33,000 రూపీస్ కావాలి. అందుకోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కాబట్టి జస్ట్ 10 షేర్స్ అనేవి టైప్ చేసుకున్నా నేను, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ పక్కన చూసుకోండి బిఎస్సి, ఎన్ఎస్సి అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎన్ఎస్సి, బిఎస్సి అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంటది, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంటది. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ నేను ఎన్ఎస్సి పెట్టుకుంటే ప్రతిసారి ఎన్ఎస్సి అయితే పెట్టుకున్నా, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి మార్కెట్ అని ఉంటది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఒక లిమిట్ ప్రైస్ అనేది వస్తుంది బ్రో. అంటే మీరు లిమిట్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అంటే లిమిట్ అంటే ఏంటంటే బ్రో మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ గైస్, ఇప్పుడు ఈ స్టాక్ ఎంత నడుస్తుంది బ్రో మార్కెట్ లో 335 రూపీస్ అయితే నడుస్తుంది కదా. సో ఇక్కడ లిమిట్ నేను ఎంత అంటే 330 లిమిట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 330కి వస్తుందో అప్పుడు నేను పర్చేజ్ చేద్దాం అని అనుకుంటున్నా. అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ లిమిట్ ప్రైస్ లో అడ్వాన్స్
లో 330 అయితే పెట్టుకొని బై పైన క్లిక్ చేసిన అనుకోండి, మార్కెట్ ఎప్పుడైతే 330 వరకు వస్తుందో అప్పుడు నా పర్చేస్ అయిపోతుంది అన్నట్టు. సరేనా? ఈ విధంగా మనం అడ్వాన్స్ లో అయితే తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో నేను ఇవన్నీ ఏం తీసుకొని జస్ట్ మార్కెట్ తోనే తీసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు లిమిట్ ప్రైస్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనం మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నట్టు. సరేనా? సో అందుకోసం ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుందాం. మళ్ళీ క్లిక్ చేసుకున్నాం, మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా. సరేనా? సో చూసుకోండి, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా, పర్చేజ్ చేయడానికి కింద బై ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో, ఇక్కడైతే బై ఆర్డర్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. క్వాంటిటీ 10 క్వాంటిటీ, టైప్ వచ్చేసి డెలివరీలు అయితే మనం తీసుకున్నాం అన్నట్టు. అంటే 10 షేర్స్ అయితే ఇన్వెస్ట్ చేసినాం మనం. ఓకేనా? సో ఇప్పుడు డన్ పైన క్లిక్ చేసుకుందాం. చూడండి, చార్ట్స్ లకి అయితే వచ్చేస్తాం. సో ఈ విధంగా అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది, ఎక్కడ చూసుకోవాలి బ్రో అని, అది కూడా మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్ గైస్, మొత్తం హోమ్ కి అయితే వచ్చేసేయండి. మీరు ప్రాఫిట్ లాస్ చూసుకోవడానికి మొత్తం హోమ్ కి అయితే వచ్చేసేయండి. హోమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి మన ఆర్డర్ అనేది కనిపిస్తుంది. చూసుకోండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లో నేను 10 షేర్స్ అనేవి పర్చేజ్ చేసిన. ఓకేనా? ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ లాస్ చూసుకోవడానికి పక్కన హోల్డింగ్ ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్క డేటా అనేది కనిపిస్తుంది బ్రో. చూసుకోండి, కరెంట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, అండ్ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినాం, ఎంత ప్రైస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినాం, ఏంది మనకి ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనము చాలా ఈజీగా అయితే స్టడీ చేయొచ్చు గైస్. అర్థమవుతుంది కదా? ఓకే, సో చూసుకోండి, నేను తీసుకోగానే మనం ఎంతకు తీసుకున్నాం బ్రో, 3000 ఎంత. సో చూడండి, నేను తీసుకోగానే చిన్న ప్రైస్ కూడా పెరిగింది, చిన్న ప్రాఫిట్ అయితే జస్ట్ 10 షేర్స్ తీసుకున్నాం కదా బ్రో, అందుకోసం. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా అయితే మనం షేర్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు, అండ్ ఈ విధంగా మనం ప్రాఫిట్ లాస్ అయితే చూసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు బ్రో నేను తీసుకున్న తర్వాత సేల్ చేయాలంటే ఎట్లా సేల్ చేయాలి బ్రో అని మీకు ఆ డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు సేల్ చేసి కూడా చూపిస్తాం లైవ్ లో. సేల్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ గైస్. సింపుల్ ఇక్కడ చూసుకోండి, మనం ఏదైతే స్టాక్ ఉందో, మనం ఏదైతే పర్చేజ్ చేసినామో దానిపైన క్లిక్ చేసుకోవాలి. భారత్ ఎలక్ట్రానిక్స్ అని ఉందా, నేను దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోండి మనకు 2 ఆప్షన్స్ వచ్చేసి, సేల్ ఆప్షన్, బై ఆప్షన్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్ పైన క్లిక్ చేసుకుంటాం. మీరు ఇంకా బై చేసుకోవాలంటే బై పైన క్లిక్ చేసుకొని మీరు ఇంకెన్ని బై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం సేల్ చేయడం చూసుకుంటున్నాం. సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేస్తాం. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, మనం 10 షేర్స్ అయితే తీసుకున్నాం కాబట్టి 10 షేర్స్ మనం సేల్ చేయొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అవైలబుల్ క్వాంటిటీ వచ్చేసి 10 షేర్స్ మనం సేల్ చేయొచ్చు అని ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా? ఓకే, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను 10 షేర్స్ మొత్తం సేల్ చేసేస్తా. మీరు ఇక్కడ 5 చేసుకోవచ్చు, 1 షేర్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎన్ని సేల్ చేయాలనుకున్నా అన్ని చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ మొత్తం టోటల్ 10 కి 10 షేర్స్ సేల్ చేసేయాలనుకుంటున్నా. 10 షేర్స్ ఇచ్చేసిన. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లిమిట్ ప్రైస్ తో సేల్ చేయాలనుకుంటే లిమిట్ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందిగా? లిమిట్ అంటే తెలుసు కదా మీకు, అడ్వాన్స్ లో అన్నట్టు. ఆ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సరేనా? బట్ నేను మార్కెట్ ప్రైస్ తోనే మీకు సేల్ చేసి చూపిస్తాను. సింపుల్ గా ఇప్పుడు సేల్ చేయడానికి కింద చూసుకోండి, సేల్ ఆప్షన్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసేస్తా. చూడండి బ్రో, సేల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. అంటే మనం సేల్ చేసేసినాం మన షేర్స్ ని. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం సేల్ కూడా చేసుకోవచ్చు. చూసుకోండి, మళ్ళీ హోల్డింగ్స్ లోకి వచ్చేసిన. ఇప్పుడు ఏం కనిపిస్తలేదు, అంటే మనం సేల్ చేసేసినాం. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు మనం పర్చేస్ చేయడం కూడా చూసుకున్నాం, అండ్ సేల్ చేయడం కూడా చూసుకున్నాం గైస్. ఓకేనా? ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి జాగ్రత్తగా. అండ్ మీకు ఇంకోటి చెప్తా, మనకు స్టాక్ మార్కెట్ అనేది ఇండియన్ మార్కెట్ 9:15 కి అయితే ఓపెన్ అవుతుంది బ్రో, 9:15 కి అయితే ఓపెన్ అవుతుంది బ్రో, అండ్ 3:30 కి అయితే క్లోజ్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఓపెనింగ్ టైమ్స్ లోనే మీరు తీసుకుంటే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది, లేదంటే పెండింగ్ లాగా అయితే వెళ్తుంది అన్నట్టు. మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ మీరు అంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. గుర్తు పెట్టుకోండి. సరేనా? 9:15 కి ఓపెన్ అవుతుంది ఎవ్రీడే, అండ్ 3:30 కి క్లోజ్ అయిపోతుంది. ఈ టైమింగ్స్ మధ్యలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సాటర్డే సండే క్లోజ్ ఉంటుంది మార్కెట్, గుర్తు పెట్టుకోండి. అండ్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా సరే క్లోజ్ ఉంటుంది మార్కెట్. ఓకేనా? ఓకే, మనకు మంత్లీ ఒక 20 to 22 డేస్ అయితే ఓపెన్ అనేది ఉంటది మార్కెట్. సరేనా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది అని ఆశిస్తున్నా బ్రో. అండ్ చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియోకి లైక్ కొట్టాల్సిందే బ్రో. మీరు ఒక బ్యూటిఫుల్ గా కామెంట్ కూడా చేయండి, థ్యాంక్స్ బ్రో అని. నేను చాలా మోటివేట్ అయితే ఫీల్ అవుతా గైస్. ఓకేనా? సో వీడియో నేస్తే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ చూడడానికి కోసం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.